ఇది మొదటి ప్రపంచ యుద్ధం సిరీస్ లో మూడో వీడియో. మొదటి వీడియోలో అసలు యూరోప్ ఖండంలో రెండు దేశాల మధ్య యుద్ధం ఎలా మొదలైంది, ఆ రెండు దేశాల మధ్య యుద్ధంలోకి యూరోప్ లో ఉన్న మిగిలిన దేశాలు ఎందుకు జోక్యం చేసుకున్నాయనేది చెప్పాను. రెండో వీడియోలో యూరోప్ దేశాల మధ్య యుద్ధంలోకి జపాన్, ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికన్ దేశాలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి అనేది చెప్పాను. అలానే యుద్ధం మొదలైన 3 నెలల వరకు ఏం జరిగిందనేది చెప్పాను. సో ఈ రోజు వీడియోలో భారతదేశం అసలు మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎందుకు ఎంటర్ అయ్యింది, అలానే ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఎంత కీలకమైన పాత్ర పోషించింది, అలానే ఒట్టోమన్ ఎంపైర్ అంటే ఇప్పటి టర్కీ మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎందుకు ఎంటర్ అయ్యింది అనేది చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవక ముందే జర్మనీకి భారతీయులు స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారని తెలుసు. ఎప్పుడైతే యుద్ధం మొదలైందో జర్మనీ భారతదేశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంది. ఎందుకంటే బ్రిటన్ తరపున పోరాడుతున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికన్ దేశాల ఒక మొత్తం సైన్యాన్ని కలిపిన భారతదేశ సైన్యానికి సరిపోదు. అందుకే భారతదేశాన్ని కానీ వాళ్ళ వైపుకి తిప్పుకుంటే బ్రిటన్ కి అతిపెద్ద దెబ్బ తగులుతుందని జర్మనీ అనుకుంది. అప్పట్లో యుఎస్ఏ, కెనడా, జర్మనీలో ఉండే భారతీయులు కొంతమంది జర్మనీతో చేతులు కలిపి ఈ సమయంలో ఎవరికీ తెలియకన్నా భారతదేశంలోకి సీక్రెట్ గా ఆయుధాలని పంపించి భారతదేశంలో రెవల్యూషన్ ని తీసుకొని వస్తే ఇటు ఇండియాకి స్వతంత్రం వస్తది, అటు జర్మనీ కూడా యుద్ధంలో గెలిచే అవకాశాలు పెరుగుతాయని అనుకున్నారు. దీన్ని ఇండో జర్మన్ ప్లాట్ అని అంటారు. కానీ ఈ విషయం బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కి తెలిసింది. ఈ ప్లాన్ వేసిన వాళ్ళని చంపడం, జైల్లో పెట్టడం మొదలు పెట్టారు. అలానే అప్పటి ఇండియాలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఉండే నాయకులు కూడా దీనికి ఒప్పుకోలేదు. బ్రిటిష్ వాళ్ళకి నమ్మకంగా ఉండి వాళ్ళ తరపున యుద్ధం చేస్తే మనకి స్వతంత్రం వస్తదని అప్పటి రాజకీయ నాయకులు భారతీయుల్ని ఒప్పించి యుద్ధానికి పంపించారు. దానితో ఆగస్టు 1914న బ్రిటన్ కి మద్దతుగా అసలు యుద్ధంలో ఎలాంటి సంబంధం లేని 13 లక్షల మంది భారతీయుల్ని వాళ్ళకి అలవాటు లేని తీవ్రమైన మంచు మరియు ఎండ ఉండే యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాలకి పంపించారు. దీంతో భారతదేశం కూడా బ్రిటన్ వైపు వెళ్ళవలసి వచ్చింది. అలా 3 నెలలు గడిచాయి. ఒకవైపు ఫ్రాన్స్, సెర్బియా, బెల్జియం, బ్రిటన్, రష్యా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ఉన్నాయి. ఇంకోవైపు జర్మనీ మరియు ఆస్ట్రియా, హంగరీ మాత్రమే ఉన్నాయి. అది అక్టోబర్ 29, 1914 ఒట్టోమన్ ఎంపైర్ అంటే ఇప్పటి టుర్కీ తన యుద్ధ నౌకలతో సడన్ గా రష్యన్ పోర్ట్ సిటీస్ మీద దాడి చేసింది. జర్మనీకి మద్దతుగా ఒట్టోమన్ ఎంపైర్ యుద్ధంలోకి వచ్చింది. నిజానికి ఆ నౌకల్ని నడిపించింది జర్మన్లు. యుద్ధం మొదలైనప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ న్యూట్రల్ గా ఉంటానని చెప్పింది. కానీ అసలు ఎందుకు ఒట్టోమన్ ఎంపైర్ దాడి చేసిందో తెలుసుకోవాలంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. 1800 కాలంలో ఒట్టోమన్ ఎంపైర్ అనే సామ్రాజ్యం ఉండేది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే 17, 18 శతాబ్దాల్లో ఇప్పుడు ఉన్న దేశాల్లో దాదాపుగా 40 దేశాలని ఈ ఒట్టోమన్ ఎంపైర్ ఒక్కటే పరిపాలించేది. అయితే 1800 కాలంలో ఒట్టోమన్ ఎంపైర్ పరిపాలిస్తున్న గ్రీస్ లో ఒట్టోమన్ ఎంపైర్ మీద తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు మొదలుపెట్టింది గ్రీస్ ప్రజలు అయినప్పటికీ వెనక నుంచి రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లు మద్దతు ఇచ్చాయి. అలానే సెర్బియాని కూడా ఒట్టోమన్ ఎంపైర్ కోల్పోయింది. దీనికి కూడా కారణం రష్యానే. ఇలా నార్త్ ఆఫ్రికాలో ఉండే దేశాలు అలానే మిడిల్ ఈస్ట్ దేశాలని ఒట్టోమన్ ఎంపైర్ చేతుల నుంచి రష్యా మరియు యూరోప్ దేశాలు లాగేసుకున్నాయి. ఇంతలో 1900 కాలం వచ్చింది. యూరోప్ దేశాలన్నీ ఒట్టోమన్ ఎంపైర్ ని శక్తి కోల్పోయిన ముసలివాడిలా చూడడం మొదలు పెట్టారు. యూరోప్ దేశాలు ఒట్టోమన్ ఎంపైర్ ని సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అని పిలవడం మొదలు పెట్టారు. 1908లో ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉంటున్న యంగ్ పీపుల్, ఆర్మీ ఆఫీసర్స్ మరియు స్టూడెంట్స్ కలిసి యంగ్ టర్క్స్ అనే గ్రూప్ గా ఏర్పడి ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉన్న ఇస్తాన్బుల్ ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు ఒక పొలిటికల్ గ్రూప్ గా ఏర్పడి ఆ గ్రూప్ కి కమిటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళ మోటివ్ ఒక్కటే, ఒట్టోమన్ సామ్రాజ్యానికి పూర్వ వైభవం తీసుకొని రావాలని అనుకున్నారు. అలా 3 పవర్ఫుల్ లీడర్స్ వచ్చారు. వాళ్ళే ఎన్వర్ పాషా, ఇతను ఆర్మీని కంట్రోల్ చేస్తాడు. తాలత్ పాషా, ఇతను ఒట్టోమన్ సామ్రాజ్యంలో జరిగే పాలిటిక్స్ ని కంట్రోల్ చేస్తాడు. జమల్ పాషా, ఇతను నేవీని కంట్రోల్ చేస్తాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం తిరిగి పూర్వ వైభవం పొందాలంటే మనకి ఒక శక్తివంతమైన మిత్రదేశం ఉండాలని అనుకున్నారు. అప్పుడు వీళ్ళు బ్రిటన్ దగ్గరికి వెళ్లి బ్రిటన్ ని వీళ్ళతో స్నేహం చేయమని అడిగారు. కానీ బ్రిటన్ మాత్రం ఒట్టోమన్ ఎంపైర్ వల్ల మిలిటరీ పరంగా మరియు డబ్బుల పరంగా వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉండదని గమనించి ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ ఫ్రాన్స్ దగ్గరికి వెళ్లి ఫ్రెండ్షిప్ కోసం అడిగింది. కానీ ఫ్రాన్స్ కూడా దానికి నిరాకరించింది. అది 1909 నుంచి 1911 మధ్య సమయం. ఒట్టోమన్ ఎంపైర్ తన నేవీ బలహీనపడుతుందని గమనించి 2 కొత్త యుద్ధ నౌకల్ని కొనాలని అనుకుంది. డబ్బులు లేకపోవడంతో పబ్లిక్ దగ్గర డొనేషన్స్ రూపంలో
డబ్బులు సేకరించి ఆ డబ్బులని బ్రిటిషర్స్ కి ఇచ్చి వాళ్ళ కోసం 2 మోడర్న్ యుద్ధ నౌకలను తయారు చేయమని అడిగింది. ఈ విషయం గుర్తుంచుకోండి, వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఇలా ఉండగా యూరోప్ లో సౌత్ ఈస్టర్న్ లో ఉండే కొన్ని దేశాలు లైక్ సెర్బియా, గ్రీస్, బల్గేరియా, ఈ చిన్న చిన్న దేశాలు ఉండే ఏరియాని బాల్కన్ ఏరియా అని పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవక సంవత్సరం ముందు 1912 నుంచి 13లో ఒట్టోమన్ ఎంపైర్ ఈ చిన్న చిన్న దేశాలని కంట్రోల్ చేసేది. అప్పుడు ఆ చిన్న చిన్న దేశాలు ఒట్టోమన్ సామ్రాజ్యం బలహీనంగా ఉందని గమనించి ఒట్టోమన్ ఎంపైర్ ని కూల్చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే ఈ బాల్కన్ దేశాలన్నిటికీ రష్యా మద్దతు ఇచ్చింది. 1912లో జరిగిన ఈ బాల్కన్ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం భూమి భాగాలని ఈ బాల్కన్ దేశాలు పంచేసుకున్నాయి. 1914 వచ్చే సమయానికి ఒట్టోమన్ సామ్రాజ్యం దగ్గర డబ్బు గాని ఆర్మీ గాని ఏం మిగలలేదు. అయితే నేను వీడియోలో ముందు చెప్పాను కదా, ఒట్టోమన్ సామ్రాజ్యం ప్రజల డబ్బులు సేకరించి బ్రిటిషర్స్ కి యుద్ధ నౌకలు సిద్ధం చేయమని చెప్పారని. ఎప్పుడైతే ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైందో బ్రిటన్ యుద్ధ నౌకల్ని ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఇవ్వకన్నా ఆ యుద్ధ నౌకలని వాళ్ళే ఉంచేసుకొని వాటికి హెచ్ఎంఎస్ ఎరిన్ మరియు హెచ్ఎంఎస్ ఎజిన్కోట్ అనే పేర్లు పెట్టుకుంది. బ్రిటన్ ఆ డబ్బులను కూడా తిరిగి ఒట్టోమన్ సామ్రాజ్యానికి ఇవ్వలేదు. ఇది ఒట్టోమన్ సామ్రాజ్య ప్రజలకి రాజకీయ నాయకులకి చాలా అవమానంగా అనిపించింది. ఇది బ్రిటన్ ఒట్టోమన్ ఎంపైర్ కి వెన్నుపోటు పడవడం లాంటిది. కానీ ఒట్టోమన్ ఎంపైర్ ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. ఇదంతా జర్మనీ గమనించింది. ఆగస్టు 1914 యుద్ధం మొదటి రోజులలో బ్రిటన్ నేవీ జర్మనీ నేవీని వెంబడించింది. అప్పుడు జర్మనీ వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి జర్మనీకి చెందిన 2 యుద్ధ నౌకలని ఒట్టోమన్ ఎంపైర్ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యేలా చేసింది. అప్పుడు జర్మనీకి ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని కానీ మిత్రదేశంగా చేసుకుంటే అప్పుడు జర్మనీ, ఆస్ట్రియా హంగరీ అండ్ ఒట్టోమన్ ఎంపైర్ కలిసి 3 వేరు మార్గాల నుంచి రష్యా మీద దాడి చేయవచ్చని అనుకున్నారు. అలానే బ్లాక్ సీని, మెడిటేరియన్ సీని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చని అనుకున్నారు. ఈ 2 లాభాలతో పాటు ఇంకో అతిపెద్ద లాభం ఉంది. అదే మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ ఉంటుంది కనుక ఒట్టోమన్ ఎంపైర్ పరిపాలిస్తున్న ప్రదేశాల్లో ఆయిల్ వాడుకోవచ్చని జర్మనీ అనుకుంది. ఇలా జర్మన్లు వాళ్ళు ఏ 2 యుద్ధ నౌకలతో అయితే ఎంటర్ అయ్యారో ఆ 2 అడ్వాన్స్డ్ యుద్ధ నౌకల్ని ఒట్టోమన్ ఎంపైర్ కి గిఫ్ట్ గా ఇచ్చేసింది. అయితే అప్పుడే బ్రిటన్ చేసిన ద్రోహానికి ఎమోషన్ లో ఉన్న ఒట్టోమన్ ఎంపైర్ ప్రజలు మరియు నాయకులు జర్మనీకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ ఒట్టోమన్ ఎంపైర్ ని రూల్ చేస్తున్న ఎన్వర్ పాషాకి జర్మనీ ఆర్మీ అంటే ఇష్టం. వాళ్ళు చాలా పవర్ఫుల్ అని నమ్మేవాడు. జర్మనీతో చేతులు కలిపితే రష్యా మరియు రష్యా ఫ్రెండ్లీ నేషన్స్ లాగేసుకున్న భూమి భాగాల్ని మళ్ళీ తిరిగి దక్కించుకోవచ్చని ఒట్టోమన్ ఎంపైర్ అనుకుంది. ఎవరికి తెలియకుండా ఒట్టోమన్ ఎంపైర్ మరియు జర్మనీ ఒక సీక్రెట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ రోజైతే రష్యా జర్మనీ మీద దాడి చేస్తాదో ఆ రోజు జర్మనీకి మద్దతుగా ఒట్టోమన్ ఎంపైర్ రష్యా మీద యుద్ధం చేస్తాదని చెప్పారు. అలా జర్మనీ, రష్యా ఎప్పుడైతే యుద్ధం మొదలు పెట్టారో ఒట్టోమన్ ప్రజలు మరియు కొంతమంది నాయకులు న్యూట్రల్ గా ఉందామని చెప్పారు. కానీ ఎన్వర్ పాషా యుద్ధానికి ఒప్పించాడు. అలా ఒట్టోమన్ ఎంపైర్ ప్లాన్ చేసుకొని అక్టోబర్ 29, 1914 రష్యా పోర్ట్స్ మీద దాడి చేసింది. దీనితో అక్టోబర్ 30, 1914 రష్యా ఒట్టోమన్ ఎంపైర్ మీద యుద్ధం ప్రకటించింది. నవంబర్ 5, 6 రోజున రష్యాకి మద్దతుగా బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కూడా ఒట్టోమన్ ఎంపైర్ మీద యుద్ధం ప్రకటించాయి. అది డిసెంబర్ 1914. ఒట్టోమన్ ఎంపైర్ ఒక ఈస్టర్న్ సైడ్ లో సరికమిస్ అనే ప్రాంతం ఉంటుంది. ఒకప్పుడు ఇది ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల ముందు రష్యా ఈ భాగాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. మొదటగా ఒట్టోమన్ ఎంపైర్ ఈ భాగాన్ని రష్యా నుంచి దక్కించుకొని తన పవర్ ని చూపించాలని అనుకుంది. ఈ సరికమిస్ అనే ప్రాంతంలో కేవలం ఒక్క మార్గం మాత్రమే ఉంటది. చలికాలంలో కొండలు మొత్తం మంచుతో నిండిపోతాయి. ఒకవేళ ఈ భాగాన్ని గాని ఆక్రమించకపోతే ఒట్టోమన్ ఎంపైర్ ఒక ఈస్ట్ సైడ్ వీక్ అయిపోతాది. దీంతో రష్యా అడ్వాంటేజ్ తీసుకుంటదని ఒట్టోమన్ ఎంపైర్ అనుకుంది. అలానే ఒట్టోమన్ ఎంపైర్ వైపు చూస్తే దీన్ని స్వాధీనం చేసుకుంటే ఈ సైడ్ నుంచి రష్యా మీద సులువుగా దాడి చేయొచ్చని అనుకున్నారు. ఇలా బ్యాటిల్ ఆఫ్ సరికమిస్ మొదలైంది. డిసెంబర్ నెల కావడంతో మంచు విపరీతంగా ఉంది. ఎన్వర్ పాషా ఏమనుకున్నాడంటే పెద్ద పెద్ద మంచు కొండల నుంచి దాడి చేస్తామని రష్యా అనుకోదు కనుక 3 వేరు మార్గాల నుంచి మంచు కొండలను దాటి దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ ఇది ఒక బ్యాడ్ ఐడియా. మంచు కొండల మీద నుంచి యుద్ధానికి కావలసిన ఆయుధాలను తీసుకొని వెళ్లడం చాలా కష్టం. కానీ ఎన్వర్ పాషా అవేం పట్టించుకోలేదు. వేగంగా సర్ప్రైజ్ అటాక్ చేయాలనే కుతూహలంతో 3 వేరు మార్గాల నుంచి సరికమిస్ కి సైన్యాన్ని పంపించాడు. 90,000 మంది ఒట్టోమన్ ఎంపైర్ సైనికులు బయలుదేరారు. చలికాలం అవ్వడం వల్ల అలానే ఒట్టోమన్ ప్రభుత్వం సైనికులకి సరైన దుస్తులు ఇవ్వకపోవడంతో ఆ మంచు పర్వతాల మధ్య ఫ్రాస్ట్ బైట్ వల్ల కొన్ని వేల మంది సైనికులు
మరణించారు. ఫ్రాస్ట్ బైట్ అంటే చర్మం అండ్ వాటి కింద ఉన్న టిష్యూస్ ఎక్కువ చలి కారణంగా ఫ్రీజ్ అయిపోతాయి. అలా చాలా మంది సైనికులు ఫ్రీజ్ అయిపోయి చనిపోయారు. ఆకలితో అలసటితో ఇంకొంతమంది సైనికులు చనిపోయారు. చివరగా 90,000 మంది సైనికులలో 30 నుంచి 35,000 మంది వరకు మాత్రమే అలిసిపోయి రష్యన్ సైనికులు ఉన్న స్థలానికి చేరుకున్నారు. న్యూ ఇయర్ సమయానికి యుద్ధం మొదలైంది. అప్పటికే సిద్ధంగా ఉన్న రష్యా ఒటోమన్ సామ్రాజ్యాన్ని దారుణంగా ఓడించింది. 90,000 మందిలో 6,000 నుంచి 7,000 మంది వరకు మాత్రమే బ్రతికి బయటపడ్డారు. అలా 1914 సంవత్సరం ముగిసింది. ఇప్పటి వరకు దేశాలు ఎలా యుద్ధంలోకి వచ్చాయనేది చెప్పాను. నా నెక్స్ట్ వీడియో నుంచి యుద్ధాలు ఎలా జరిగాయనేది చెప్పబోతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.